ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం గోముఖాసన గురించి. గోముఖాసన, ముందుగా ఈ ఆసనాకి ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. మన యొక్క లెగ్స్ ఈ యొక్క ఆసన స్థితిని మనం పెట్టినప్పుడు గోవు ముఖంలాగా కనిపిస్తుంది కాబట్టి దీనికి గోముఖాసన అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఈ ఆసనం ప్రతిరోజు చేయడం వలన కలిగేటువంటి ఉపయోగాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. లెగ్స్ని క్రాస్డ్ లెగ్స్గా పెట్టడం వలన లెగ్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది. థైస్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చేతులని దీనిలో మనం బ్యాక్కి పంపిస్తాం కాబట్టి షోల్డర్స్ దగ్గర ఉన్నటువంటి స్టిఫ్నెస్ తగ్గడానికి మరియు షోల్డర్స్ చాలా ఫ్రీ అవ్వడానికి, బ్రీతింగ్ అనేది చక్కగా నార్మల్గా జరగటానికి కూడా ఉపయోగపడుతుంది. బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే హ్యాండ్ ఫ్యాట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. హ్యాండ్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ అంతా తగ్గుతుంది. బ్యాక్ సైడ్కి వెళ్ళి చక్కగా ఈ విధంగా హ్యాండ్ని లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేస్తాం కాబట్టి దీనిలో మన యొక్క వేళ్ల మధ్యన ఉన్నటువంటి ప్రతి జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎవరికైతే కనుక వేళ్ల మధ్యన పట్టు లేదు, అంటే స్ట్రాంగ్గా లేవు, నొప్పులు అనిపిస్తున్నాయి, వాపులు అనిపిస్తున్నాయి అనేటువంటి వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఎన్ని విధాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆసనాలో. సో ఇప్పుడు ఈ ఆసన ఎలా చేయాలో చూద్దాము. గోముఖాసన చేయడం కోసం ముందుగా ఈ విధంగా దండాసన స్థితికి రావాలి. ఇక్కడి నుంచి లెగ్ని ఫోల్డ్ చేసుకుని ఈ బటక్కి కిందగా మీరు హీల్ని ప్లేస్ చేయండి. ఇన్ కేస్ మీకు రావట్లేదు అనేసి అంటే కనుక మీకు ఎక్కడి వరకైతే కంఫర్ట్ అనిపిస్తుందో అక్కడనే ప్లేస్ చేసేసేయండి. ఈ యొక్క లెగ్ని కూడా తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చక్కగా 2 లెగ్స్ కూడా సెట్ చేసుకుని కూర్చోవాలి. ఈ యొక్క పోస్చర్లో మీ యొక్క లెగ్స్ గోముఖం లాగా కనిపిస్తుంది. చాలామందికి ఈ విధంగా కూర్చోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సింపుల్గా నార్మల్ పొజిషన్లో కూర్చుని కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. లెగ్స్ గురించి వరీ అవ్వకండి. హ్యాండ్స్ని మీరు చూడండి ఆసన స్థితిలో. ఆ తర్వాత లెగ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే లెగ్స్ ఈ విధంగా పెట్టినప్పుడు మాత్రమే మనకి థైలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గడానికి అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు ఏ లెగ్ అయితే ఫ్రంట్ పైన ఉంది ఆ హ్యాండ్ని ఈ విధంగా పైకి తీసుకుని వెళ్ళండి. డౌన్లో ఉన్నటువంటి లెగ్ హ్యాండ్ని బ్యాక్కి తీసుకువెళ్ళాలి. 2 హ్యాండ్స్ని చక్కగా లాక్ చేసేయాలి. ఇంటర్లాక్ చేసుకుని ఈ అప్ ఉన్నటువంటి హ్యాండ్ షోల్డర్ ఏదైతే ఉందో ఎల్బో చక్కగా పై వరకు ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక డీప్ ఇన్హేల్ చేసుకోండి. ఎక్స్హేల్ చేస్తూ జస్ట్ నార్మల్ బ్రీతింగ్లో ఒక 30 సెకండ్స్ వరకు కూడా పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. రిలీజ్ చేసేటప్పుడు నెమ్మదిగా ఈ హ్యాండ్ని ఇలా రిలీజ్ చేసుకోండి. ఈ హ్యాండ్ని కూడా రిలీజ్ చేసేయండి. మీకు ఎప్పుడైతే కనుక ఈ ఆసన రిలీజ్ అవుతుందో ఈ డౌన్ ఉన్నటువంటి హ్యాండ్ బైసెప్స్ సూపర్ పెయిన్ అనిపిస్తుంది, అబ్బా అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. దాన్ని ఇమీడియట్లీ కాస్త ఈ విధంగా చేస్తే సెట్ అయిపోతుంది. ఈ యొక్క ఆసనాన్ని బ్యాక్లో ఏ విధంగా చేయాలో ఒకసారి మీకు హ్యాండ్స్ తెలియడం కోసం చూపిస్తాను. డౌన్లో ఉన్నటువంటి హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని అప్పర్ హ్యాండ్ని నెమ్మదిగా ఇలా పైకి తీసుకుని వెళ్ళి 2 హ్యాండ్స్ని లాక్ చేసి ఉంచాలి. ఈ విధంగా మనకి లాక్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తే హ్యాండ్ని డౌన్ హ్యాండ్ని కొంచెం పట్టుకుని కొంచెం ఈ విధంగా చేస్తూ కూడా ఉంచవచ్చు. లేదంటే పైనుంచి ఏదన్నా ఒక నాప్కిన్ హెల్ప్తో కూడా పట్టుకుని మనం ఆసన స్థితిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సింపుల్ టెక్నిక్ అయితే మనం బాత్రూంలో సోప్ యూస్ చేసే టైంలో కనుక ట్రై చేస్తే చాలా ఈజీగా మనకి ఈ యొక్క ఆసనం వచ్చేస్తుంది. హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక 2-3 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ చేస్తూ సేమ్ ఆసనాన్ని సెకండ్ సైడ్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ విధంగా గోముఖాసన రిలీజ్ చేసుకుని లెగ్ చేంజ్ చేసుకుని కూడా ఖచ్చితంగా మనం సెకండ్ టైం సైడ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ ఎంతసేపు అయితే ఉంటామో అటు సైడ్ కూడా మనం పోస్చర్ని అంతే టైం అనేది హోల్డ్ చేసి ఉంచుతాము. ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ అనేది డౌన్కి వెళ్తుంది అప్పుడు మనకి
ఈజీగా అనిపిస్తుంది, కానీ రైట్ హ్యాండ్ డౌన్లో ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చూపించినట్టుగా ఈ విధంగా కొంచెం ప్లేస్ చేసుకుని పైనుంచి హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. And slowly relax your hands. Then slowly release your legs. Sit in Sidila Dandasana. చూసారు కదా గోముఖాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో. అయితే దీన్ని ఎవరు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైతే రీసెంట్గా హ్యాండ్స్కి సంబంధించి కానీ లేదంటే షోల్డర్ బ్లేడ్స్కి సంబంధించి కానీ ఏమైనా సర్జరీస్ అయి ఉంటే వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మరియు స్త్రీలు అయితే కనుక పీరియడ్స్ టైంలో లెగ్స్ని నార్మల్గా ఇప్పుడు నేను కూర్చునే విధంగా కూర్చుని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.